2024 ఎన్నికల లక్ష్యంగా చంద్రబాబు జిల్లాలను చుట్టేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత జనం బాట పట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటించనున్నారు. చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం ఎన్టీఆర్ కోడలిలో, మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పిఎస్ కోడలిలో బహిరంగ సభ ఉండనుంది. ఇక సాయంత్రం 5 గంటలకు జనసేన నేతలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు చంద్రబాబు. రెండు 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు జిల్లాలను చుట్టేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత జనం బాట పట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇక చంద్రబాబు రెండో రోజు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రెండో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు ఎక్కడెక్కడ పర్యటించనున్నారు? అప్డేట్స్ ఏంటి సురేష్? గుడ్ మార్నింగ్ నుంచి ఏదైతే చంద్రబాబు కుప్పం శాసనసభ్యుడిగా ఉన్నారు, ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో స్థానిక నేతలతో మమేకమవుతూ ఇవాళ రెండో రోజు కూడా పర్యటనలో పాల్గొంటున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద స్థానిక టీడీపీ నేతలతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, వారి వద్ద నుంచి వినతి పత్రాలు సేకరించే కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి 11:30 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఆయన వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత 11:50కి ఎన్టీఆర్ సర్కిల్ చేరుకుని అక్కడ శాంతిపురం విలేజ్ దగ్గర ఉంటారు. పూర్తి స్థాయిలో అక్కడ రామకు సంబంధించి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రామకుప్పం పోలీస్ స్టేషన్ మరో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ ఎవరైతే జనసేన టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సాయంత్రం సిబిఎన్ కళ్యాణమండపంలో కూడా టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. పూర్తిగా దాదాపు ఇవాళ 2 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. 2024లో భారీ మెజార్టీతో గెలవాలని, 1,00,000 మెజార్టీ రావాలని నిన్న చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ దిశగా కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వాళ్ళకి ధైర్యం చేస్తున్నారు. మరోపక్క టీడీపీని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారు. సురేష్, చూస్తూ ఉన్నామంటే ఇంకా 2-3 నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం నుంచే చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావించాల్సి ఉంటుంది. ఆ ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? సో జనసేన నేతలతో కూడా సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సురేష్? మీ అన్నట్టుగానే నిన్న సాయంకాలం 4 గంటలకు విశాఖపట్నం ఏదైతే కర్ణాటక బార్డర్ కుప్పం సరిహద్దు ప్రాంతం ఉందో ఆ ప్రాంతం చేరిన తర్వాత భారీ ఎత్తున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతి చోట కూడా క్రేలతో, గజమాలతో చంద్రబాబు స్వాగతం పలికారు. మరొక ప్రత్యేకంగా పసుపు బియ్యంతో చంద్రబాబు ఫోటోలు కూడా ఒక కార్యకర్త బహుకరించే పరిస్థితి. ఎక్కడికక్కడ గుడిపల్ల వద్ద కావచ్చు పూర్తి చంద్రబాబుకి ఘన స్వాగతాలు లభిస్తున్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని చూస్తున్నారు. అయితే 2024లో గెలిపే లక్ష్యంగా శంకరరావు ఎక్కడి నుంచో పూర్చడం తెలుస్తుంది. సాధారణంగా 6 నెలల తర్వాత చంద్రబాబుకి వచ్చారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే చంద్రబాబు ప్రతి 3 నెలల కోసం వస్తున్నట్టు ప్రకటించినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ కేసు, జైలుకి వెళ్లడం, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడంతో దాదాపు 6 నెలల కాలం పాటు ఆయన కుప్పానికి దూరంలో ఉన్నారు. ఇవాళ రెండో రోజు పర్యటనలో భాగంగా పూర్తిగా టీడీపీ కార్యకర్తలతో సమావేశమై అవుతున్నారు. మరోపక్క నిన్న రాత్రి కూడా ముఖ్య నేతలతో, టీడీపీ ముఖ్య నేతలతో కావచ్చు, జిల్లాలోని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అభ్యర్థులు వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఇవాళ జనసేన నాయకులు కలుపుకొని నిన్న కూడా వారు జనసేన నాయకులు స్వాగతం పలికారు. నిన్న కూడా ఇవాళ జనసేన నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. సాయంకాలం 5 నుంచి 6 గంటల మధ్య జరగనుంది. పూర్తిగా 24లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై దిశగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో మమ్మల్ని గెలిపించండి. ఇక్కడ రోడ్లు కూడా వేయని పరిస్థితి, అలాగే బస్సులు కూడా రాలేదని ఒక మహిళా కార్యకర్త చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దాన్ని కూడా స్పందించి ఖచ్చితంగా గెలిపించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సురేష్.